ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి ఆలయమునందు కళ్యాణోత్సవ సేవకు పాల్గొన్నటువంటి గృహస్థులందరికీ కూడా ఇప్పుడు కళ్యాణోత్సవ సేవా సంకల్పం చెప్పబడుతుంది. అందరూ చేతులు జోడించి స్వామివారి పాదాలను శరణ కోరుతూ సంకల్పం శ్రద్ధగా పలకాలి. శ్రీహక్కాంతాయ కళ్యాణ నిథయే నిథయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ గోవింద గోవింద గోవింద. అథ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహక్షేత్రే వెంకటాచలే కళ్యాణమండపే భగవత్ భాగవత ఆచార్యాణం సన్నిధౌ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియః పతేః పురుషోత్తమస్య శ్రీమతే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూ నీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం అస్య యజమానస్య. అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహకుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీ శ్రీనివాస అర్పణమస్తు. ఓం నిరుపమగుణ సింధుర్నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశః నిజచరణ సమర్చ్యాసక్తభక్తౌఘరక్షి నివసతు హృదయే మే స్వాంఘి భక్తిన్ వితన్వన్. వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి. పురాణవచనంగా చెప్తూ కూడా తిరుమల దివ్యక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా ప్రారంభించారు.
ఇప్పుడే సంకల్పాన్ని నిర్వర్తించి కలశారాధన విశ్వక్సేనారాధన పుణ్యాహవచన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. పిలిస్తే పలికే ప్రత్యక్ష దైవమైనటువంటి స్వామివారికి వేదప్రోక్తమైనటువంటి శ్రీ వైఖానస భగవత్ శాస్త్రవిధిగా కూడా నిత్యోత్సవ నైమిత్తికోత్సవ కాలోత్సవాదాలన్నీ కూడా వైభవంగా నిర్వహింపబడుతూ ఉంటాయి. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అంశగా ఈ భూమండలంలో నైమిషారణ్యమునందు అవతరించినటువంటి భగవాన్ విఖనస మహర్షి వారు ప్రవచించినటువంటిదే శ్రీ వైఖానస భగవత్ శాస్త్రం. అదిగో స్వామివారి యొక్క దివ్యమంగళమైనటువంటి రూపాన్ని మనం తనివి తీరా చూస్తూ ఉన్నాం. సమస్త వేదరాశిని కూడా విఖనసుల వారు ధ్యానించారట. వారి శిష్యులైనటువంటి భృగు, అత్రి, మరీచి, కశ్యపులకు కూడా వైఖానస ఆగమాన్ని బోధించినట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. స్వామివారి బ్రహ్మేశవంద్యవరదం అమృతం భజామి భృగ్వత్రికస్య మరీచి మధ్యే స్థిత్వా సనే కుశమయే సముధీరయంతం శ్రీశాస్త్రసారమఖిలం విఖనో మునీంద్రం భూయో నమామి భువనైక గురుం ప్రసన్నం శ్రీమతే వికనసే నమః భృగుమరీచి అత్రికస్య మేభ్యో నమః శుక్లాంబరధరం విష్ణుం శ్రీవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే యస్య త్వరితవక్త్రాత్యా పారిషత్యాః పరశ్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే శ్రౌతస్మార్తాదికం కర్మనిఖిలం येन सूत्रितं तस्मै समस्तवेदार्थविदे विघनसे नमः सूत्राणामन्यक्लुप्तानां नेत्रं यच्चस्तनीकृतं सूत्रं वैखानसं वन्दे भगवत्कर्मसूचकम् ॐ भगवतो बलेन भगवतो वीर्येण भगवतस्तेजसा भगवतकर्मणा भगवतानुगृहीतो भगवतानुध्यातो भगवन्ध्यात्वा भगवत्कर्म करिष्यामि तद्भगवा ननु मन्यतां प्राणानायम्या अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य परव्यूह विभव अन्तर्यामि अर्चावतार स्वरूपस्य श्री भूनीलासमेत श्री श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सवाख्यञ्जकर्मणि स्तण्डिलवरिदिपरिस्तरण सर्वोपकरण सुत्यर्थं सर्वत्र प्रोक्षणार्थं शुद्धि पुण्याहवाचनाख्यङ्क्रमकरिचन्नादो निर्विघ्नेन वर्षमा आवाप्यर्थं विश्वक्सेन आराधनाख्यञ्जकर्मणि तरङ्गकरकाराधनं करिष्ये ॐ धारासुरप्तशुमानशेषु दरत्सरित्वपरिपूरितेषु अपोभिगृह्णन् प्रतिपादकृष्णे कृणोमि दत्ताकं सुतरकं सुधर्मा इदमापश्यमा शपतमा शान्ता शान्तरमा शुभा शुभतमा पूता पुतरमा पुण्या पुण्यतमा मेध्या मेध्यतमा अमृता अमृतरसाः पूता ब्रह्म पवित्रेण भूता सूर्यस्य रश्मिभिः ये देशं वर्णये सहस्रं यज्ञया पाशाविददा पुरुत्रा तेभ्यो न इन्द्रस्य विदोत विष्णुर्विश्वे देवा अमञ्जन्त मरुतस्तुत्या अस्मिन् कुम्भे मुम्बुरणमावाहयामि प्रदेशमावाहयामि भक्तामृतमावाहयामि यादस्मृतिमावाहयामि पार्श्वेग्निमावाहयामि धारायां वाजुमावाहयामि कण्ठे भमावाहयामि कुक्षोभागाशमावाहयामि पुष्पे फुल्लमावाहयामि गन्धे पृथिवीमावाहयामि आवाहन देवताभ्यो नमः वरुणाय नमः इदमासनम् वरुणाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि वरुणाय नमः गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि सुधीश्वराय विद्महे पाशहस्ताय धीमहि तन्नो वरुण प्रचोदयात् वरुणाय नमः सर्वोपचारान् समर्पयामि आदौ निर्विघ्नेन परिसमा आवाप्यर्थं विश्वक्सेनाराधनं करिष्ये विश्वक्सेनं चतुर्बाहुं शङ्करक्रसमन्वितं जगापतिं शृङ्गकेतं सुपुष्पर्थवाहनं पूर्वाषाढोद्भवं देवं दक्षिणामुखमर्चयेद आग्नेयुगस्मात् जामहे त्वा विश्वे सदात्महितो न शम्भो वैराजन्ते रोहदन्यधत्तां प्रीष्यामदेशो विपधानामनादर्यामे शस्तान्दनितां तथातु पद्माकारमण्डले वम्बोः विश्वक्सेनमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि नित्यानुभागिनमावाहयामि तद्दक्षिणे सूत्रपतिमावाहयामि वामे जगामावाहयामि सूत्रपतिदिगा समेत श्री विश्वक्सेनाय नमः आसनं समर्पयामि विश्वक्सेनाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि विश्वक्सेनाय नमः गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि विश्वक्सेन स्मृतो राजा भगवान् सर्वकर्मणः तस्माद्राण्यमुपासीत कर्मणां विघ्नशान्तये आरम्भे कर्मणां पुष्टिं विज्ञानां प्रशमाप्त्य च कुर्यात् सपरिवारस्य विश्वक्सेनस्य पूजनं भवद्भरणज्ञातः सुपुण्यं पुण्याहं वाचयिष्ये वात्स्यतां सुपुण्याहं करोमि कुरुष्वा स्वस्ति प्रोक्षितम् अस्तु प्रजापतिप्रजतां प्रियतां प्रजापतिः शां यन्तु घोराणि शां यन्तु पापानि यन्तु गीतयः शुभानि वर्धन्तां शुभानि शां यन्तु घोराणि शां यन्तु पापानि यन्तु गीतयः शुभानि वर्धन्तां शुभानि शां यन्तु घोराणि शां यन्तु पापानि यन्तु गीतयः शुभानि वर्धन्तां शुभानि अतो देवा अवन्तरो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रिधानधरेवरं समूढमस्य भागं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् विष्णु
तद्विष्णो कर्माणि पश्यतिगतो व्रतानि पुष्पशे इन्द्रस्य गित्यस्सखा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिवेव चक्षुरातरं तद्विप्रासो विपण्यमो जाग्रवागं सस्समिन्धते विष्णोर्यत्परमं पदं द्रविणोदा द्रविणसस्तुरस्य त्रिविणोदा सनरस्य प्रियं सते द्रविणोदा वीरपदे मिषन्नो त्रिविणोधारा आसते दीर्घमायुः भद्रं कर्णे विस्तृणयामदेवा भद्रं पश्येमाक्षपर्यदत्राः स्त्रीरङ्गैः स्तुष्टुभागं सस्तनोभिर्विषेम देवहितं यदायुः शतमिन्नशरदो अन्तिने वायत्रानश्चक्राचरसं तनूनाम् पुत्रा सौजित्र पितरो भवन्ति मानो मध्याह्ने निषदा जिक्कन्तोः अतिर्द्योरतिरन्तरिक्षमतिर्माता सपिता सपुत्रः विश्वे देवा अतिथिः पञ्चजना अतिर्जातमतिर्जनित्वं यत्पुण्यं नक्षत्रं तत्पकुर्वेदोपव्यशं यदा मयि सूर्यमुदेति अथ नक्षत्रं नयति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जघन्यं पश्येत् तावत् कुर्वेद यत्कारी स्यात् पुण्याः एव कुरुते ओं भूः भूर्भुवस्वरं सदेवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यञ्जकर्मणि स्तण्डिलपरिधिपरिस्तरण सर्वोपकरणसुत्यर्थं सर्वत्र प्रोक्षणार्थं पुण्याहं भवन्तो भ्रमन्त पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृतश्रवा स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु ओं भूः पूर्वोक्तकर्मणि पूर्वोक्तैरमाणाय पुण्याहं स्वस्तिं भवन्तो भ्रमन्त कर्मणि स्वस्ति पुण्याहं स्वस्तिं भवन्तो भ्रमन्त कर्मणि स्वस्ति पुण्याहं स्वस्तिं भवन्तो भ्रमन्त कर्मणि स्वस्ति रध्यास्म हव्यैर्दमथोपसत्यामित्रं देवं मित्रधेयन्नो अस्तु अनुराधाने हविषा वर्धयन्तः शतञ्जीवेम शरतः समीनाः ओं भूः भूर्भुवस्वरं पूर्वोक्तकर्मणि पूर्वोक्त यजमानाय पुण्याहं वृद्धिं भवन्तो भ्रमन्त कर्मर्ध्यतां 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 वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्टामयो भवस्तानपूर्जे तथातनाम हिरणाय चक्षसे यो पश्यपदमोरसस्तस्य भार्या देहनः विशतेनव मातरः तस्मारङ्गमावो यस्य क्षया जजन्वधः आपोजन यथा जनः ॐ पवमानस्ववर्जनः पवित्रेण विजर्षणिः यः पोता सपुरातमा पुनन्तमा देवजनाः पुनन्तमनमोधया पुनन्त विश्व आजमः जातवेदः पवित्रमदे पवित्रेण मनाहिमा शुक्रेण देवदीयते अग्ने कृत्वा कर्तुकं वृणु यत्ते पवित्रमर्चिषि अग्ने पितरमन्तरा ब्रह्मदेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनति देव्यागादे यस्यै भक्ष्मी स्तनवो वेदपृष्ठाः तया मदन्तस्सदमार्त्येषु वयक्स्यामपतयोरयीनां वैश्वानरो रश्मिभिर्मा पुनातु वादः प्राणेने शिरोमयो भूः द्यावा पृथिवी पयसापयोभिः अर्धापनी जिग्निजे मा पुनीतां बृहद्भिः सवितस्त्रिभिः वरिशिष्टैर्ते वमन्मभिः अग्ने दक्षैः पुनाहिमा येन देवा अपनता येनापो दिव्यं कुशः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पापमानि रथ्येति ऋषिभिः सम्भृतकं रसं सर्वकं सबोधमस्यादि स्तुतितं मातरिश्वना पापमानीर्यो अध्येति ऋषिभिः सम्भृतकं रसं तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिर्मधोदकं पापमानी स्वस्तिगणीः सुदुःखाहि पयस्वतीः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतकं हिदं पापमानीर्तिशन्तनः यमल्लोकमधो अमं कामान् समर्थयन्तुनः देवीर्देवैः समाभृताः पापमानी स्वस्तिगणीः सुदुःखाहि घृतश्चितः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतकं हिदं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पापमान्यः पुनन्तुमा प्राजापत्यं पवित्रं शतोत्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनीति सहमा पुनातु सोमस्वस्त्यावरुण समीच्या यमो राजा प्रमृणाभिपुनादमा जातवेदा मूर्तियन्त्या पुनात् तच्छय्यो रावृणीमहे गादं यज्ञाय गादं यज्ञपतये नैवे स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः वूर्ध्वं च गातभेषजं शन्नो अस्तुद्विपदे सञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः प्रात्यान्तिषि देवार्तजो मार्तिकिन्तां दक्षिणायान्तिषि मासाः पितरो मार्तिकिन्तां प्रदीत्यान्तिषि गृहाः पशवो मार्तिकिन्तामदीत्यान्तिस्याप वोषधयो वनस्पतयो मार्जयन्तामूर्ध्वायान्तिषि यज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जयन्तामदोधराधरीर्नायकेभ्यो मार्जयन्ताम् अनोरणीयान् महदो महीयानात्मा गुहायां निहितोऽस्य दन्तोः तमकृतं पश्यति वेदशोको धातुप्रसादान् महिमानमीशं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चितः समिधः सप्तदिक्माः
सप्तयमे लोकाये चुचरन्ति प्राणा गुहाशयान्निहिता सप्त सप्त अतः समुद्रा गिरयस्य सर्वेस्मात् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वावंशतयोरथाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मादेवानां पदवीः कमीनां मृतिर्विप्राणां महिषो मृगाणां श्येनो गृध्रानागस्वतिर्वणानागं सोमः पवित्रमत्येति रेभन्ने वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पादर्घ्याचमनीयं समर्पयामि वरुणाय नमः विश्वक्सेनाय नमः यथा सुखं यथा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च వెంకటేశాయ తిరుమలలో స్వామివారికి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా కలశారాధన విశ్వక్సేనారాధన పుణ్యాహవచనంతో కూడా ప్రారంభించారు. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాహనని చెప్పి ఈ కలశోదకంతో పవిత్రీకరణ చేసినటువంటి జలాన్ని అంతా కూడా సకలమైనటువంటి స్వామివారి కళ్యాణ విధికి కావలసినటువంటి ద్రవ్యాల మీద అంతా కూడా సంప్రోక్షణ చేసి ఆ తదుపరి విశ్వక్సేనులు వారిని కూడా ధ్యానించారు. యస్యద్విరదవక్త్రాజ్య పారిషజ్య పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. ఎవరైతే గజముఖుడైనటువంటి సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనులు వారిని ఆశ్రయిస్తారో ఆరాధిస్తారో ఆయన అన్ని అడ్డంకుల్ని కూడా తొలగిస్తాడు అని చెప్పి పరాశర సంహిత చెప్తూ ఉన్నది. అదుగో సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. ఇప్పుడే షోడశోపచార విధితో భగవంతునికి సమర్పణగావించేటటువంటి క్రియలన్నీ కూడా ఈ వివాహోచితమైనటువంటి ఈ క్రియల ద్వారా స్వామివారు సంతుష్టుడై పిలిస్తే పలుకుతాడనమాట. నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతునికి సమర్పణ గావిస్తూ ఉన్నారు. దీని ద్వారా లోకములో ఆహార పంటలన్నీ కూడా సమృద్ధిగా వర్షము ద్వారా పండి జీవకోటికి ఆహారం అందించబడాలి అనేటువంటి సంకల్పంతో స్వామివారికి ఈ అర్చావిధిని భగవదర్పితం చేస్తూ ఉన్నారు. కలియుగానికి అధిపతి ఎవరు అనంటే ఆశ్రిత భక్త జనవత్సలుడెవరు అనంటే స్వామివారిని మనం చూపిస్తాం. స్వామివారిని దర్శించి పూజించి పాదపద్మాల పరిపూర్ణ శరణాగతిని కూడా పొందుతాం. అలా పొందినటువంటి భక్తులందరికీ కూడా స్వామివారు అపార కరుణా కటాక్ష వీక్షణాలన్నీ కూడా కలగజేస్తారు. ఎందుకంటే జగత్తుకు ప్రభువు ఆయన, దేవదేవుడు ఆయన, అనంతుడు, పురుషోత్తముడు శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆయన్ని నామాలతో మనం భక్తితో కూడా ప్రపత్తితో స్తుతి చేస్తే, పరిపూర్ణ శరణాగతితో అర్చన చేస్తే, ప్రసన్నమైనటువంటి మనస్సుతో ధ్యానిస్తే, ప్రణామం చేస్తే సమస్తమైనటువంటి దుఃఖాల నుండి కూడా ఆయన తరింపజేస్తాడనమాట. ఎందుకంటే ఆ పుండరీకాక్షుణ్ణి మనం పూజించటము అనేటువంటిది ఉత్తమోత్తమైనటువంటి ధర్మంగా కూడా మనం భావించాలి. అందుకే స్వామివారిని ఈ కలియుగములో నిత్యం పూజిస్తే భక్తజనులందరమైనటువంటి మనందరి యొక్క దుఃఖాలన్నీ కూడా నివారణమై మోక్షప్రాప్తి తప్పక కలుగుతుందన్నమాట. అదుగో పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. భగవంతునికి మనం నివేదన చేసేటప్పుడు, అర్చించేటప్పుడు పత్రాలతో, పుష్పాలతో, ఫలాలతో, చివరికి జలాంతో కూడా మనం అభిషేకం అనేటువంటిది స్వామివారికి చేస్తాం. స్వామివారి సంతుష్టుడై మనకు కావలసినటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుస్తారు. అదుగో దీక్షా కంకణ ధారణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతున్నారు. ఆదిశేషుణ్ణి, అనంతుణ్ణి కూడా ఆవాహన చేసి యజ్ఞపూర్వకంగా స్వామివారికి దీక్షా కంకణ ధారణ బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యంచక్రమణి प्रतिसरबंधन देवताराधनं करिष्ये. ओम यमर्पयन्ति मनयो हविर्योजो हिडानवविधा विराजन्ने सम्मयदोजायस्याननाग्नं विपदानि वदन्तु. ओम शेषमावाहयामि, सहस्रशीर्षमावाहयामि, अनन्तमावाहयामि, नागराजमावाहयामि. रक्षासूत्र अधिष्ठान देवताभ्यो नमः. शेषाय नमः. आसनं समर्पयामि, पाद्यं समर्पयामि, अर्घ्यं समर्पयामि, आचमनीयं समर्पयामि, पुष्पाणि समर्पयामि, गुडोपहारं निवेदयामि, ताम्बूलं समर्पयामि, सर्वोपचारान् समर्पयामि. ओम स्वस्ति नो मिमीतामश्विना भगः स्वस्ति देव्यते नर्वणाः स्वस्ति भूषा असुरो दधातुन स्वस्तित्यावा पृथिवी सुचेतुना स्वस्तये वायुमपप्रवामहे सोमं स्वस्ति भवानस्य यस्पतिः बृहस्पतिं सर्वागणं स्वस्तये स्वस्तया आदित्यासो भवन्तु नः विश्वे देवानो अद्या स्वस्तये वैश्वानरो वसुरग्निः स्वस्तये देवामन्त्रभव स्वस्तये स्वस्ति नो रुद्रः पात्वं हासः स्वस्ति मित्रावरुणा स्वस्ति मध्ये रेवती स्वस्ति न इन्द्रश्चाग्निश्च स्वस्ति नो अदिते कृधि स्वस्ति मन्धामनो जरेम सूर्या चन्द्रमसा विवा पुनर्दधराज्ञादाय
जानता संगामेमहि स्वस्त्यजानन्तार्क्षमरिष्टनेमिं महद्भूतं वाचसं देवतानाम् असुरक्तमिन्द्रासकं समत्सु बृहत्यशोणावामिवारोहेम अम्भोमुचामाङ्गिरसङ्गजं जस्वस्त्यात्रेयं मनसा च तार्क्ष्यं प्रियातमानिशरणं प्रबध्ये स्वस्तिशं बाधे स्वभायन्नो अस्तु शुभागुं शुभाम्। ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. స్వామివారు దీక్షాకంకణ బద్ధదారులై సమస్తమైనటువంటి జగత్తనంతా కూడా రక్షించేటటువంటి వారు అవుతారు. అంటే స్వామివారిని మనం రక్షించమని చెప్పి ఆర్తితో ప్రార్థిస్తాం. దీని ద్వారా భగవంతుడు సర్వ జగద్రక్షకుడవుతాడు. గజేంద్ర మోక్షంలో కూడా మనం చూసాం స్వామివారు ఏ విధంగా అయితే ఆ గజేంద్రుడు ఆర్తితో రక్షించమని చెప్పి ప్రార్థించాడో వెంటనే ఆ మహావిష్ణువు సరాసరి మహాలక్ష్మి అమ్మవారిని కూడా విడిచిపెట్టి భక్తుల్ని రక్షించడానికి గజేంద్రుని దగ్గరికి వచ్చాడు. అంటే ఆర్తితో మనం పిలిస్తే చాలు భక్తజన రక్షకుడైనటువంటి స్వామి ఎప్పుడూ కూడా పలుకుతాడనమాట. అటువంటి స్వామివారికి దక్షిణ హస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. కలియుగంలో నిత్యం కూడా పూజించటము అనేటువంటిది స్వామిని మనం చేయటం వలన పరిపూర్ణ శరణాగతి పొందటం వలన ఆ దేవదేవుణ్ణి ఈ భూలోకమును జీవించేటటువంటి సమయంలోనే మనకి సంసార బాధలు దుఃఖాలన్నీ కూడా తొలగుతాయట. భగవంతుని అనుగ్రహంతో మనకి మానవ జీవితం యొక్క అత్యున్నతమైనటువంటి లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని పొందటానికి మార్గం సుగమం ఏర్పడుతుంది అని చెప్పి కూడా చెప్తూ ఉంటారు. అందుకే నవవిధ భక్తి మార్గాలైనటువంటి శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనము అనేటువంటివి భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైనవిగా చెప్పారన్నమాట. అందులో 5వ విధానం ఏంటి అంటే ఇదిగో అర్చా విధానమే. పరబ్రహ్మను నిత్యం కూడా వేదంలో చెప్పబడినటువంటి శ్రేష్టమైనటువంటి విధానములో అర్చన చేయటం అంటారు దాన్ని. అది అత్యంత ఫలవంతమైనదిగా కూడా చెప్పబడిందనమాట. ఎందుకంటే ఆధ్యాత్మిక సాధనలో అతి ముఖ్యమైనటువంటి మనస్సు, వాక్కు, కర్మ ఇవి అర్చా విధానంలో మాత్రమే ఆ పరమాత్మ యొక్క కైంకర్యంలో తరించడానికి వీలు పడుతుందన్నమాట. కర్మణ మనసా వాచా ఏతావజ్జన్మ సాఫల్యం దేహినాం ఇహ దేహిషు కర్మణ మనసా వాచా శ్రేయ ఆచరణం సదా. దాన్నే మనం త్రికరణ శుద్ధి కూడా అంటామన్నమాట. ఈ అర్చనా విధానంలో మాత్రమే మనస్సు, వాక్కు, కర్మలు అనేటువంటివి త్రికరణాలు పాల్గొంటాయి. కాబట్టి వేదాల్ని అనుసరించి మానవుడైతే ఈ వాక్కాయ కర్మల చేత భగవంతుని త్రికరణ శుద్ధిగా ఆరాధిస్తాడో అతనికి తప్పక మహత్తరమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అని చెప్పి మహర్షులు కూడా పేర్కొన్నారు. అదుగో స్వామివారి దక్షిణ హస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. శైవాగమం గణపతిని పసుముద్దగా చేసి పూజిస్తే శ్రీ వైష్ణవ ఆగమాలన్నీ కూడా విశ్వక్సేనులు వారిని దర్భకూర్పుగా ఆరాధించాయి. మనం ఎలాగైతే కార్యక్రమం తలపెడితే సంకల్ప బలం చేత అది విజయవంతమవుతుంది. బలమైన సంకల్పం లేనిదే మనం ఏమీ చేయలేం. అలాంటి సంకల్పానికి ప్రతీకగా ధరించేది ఈ రక్షాబంధన సూత్రం. అలాంటి సంకల్పానికి ప్రతీక ఎవరు అనంటే విశ్వక్సేనుడు వారి యొక్క భార్య అయినటువంటి సూత్రవతీదేవి. ఎవరైతే సంకల్పాన్ని స్వీకరించారో వారికి ఎలాంటి కష్టాలు, కార్యవిఘ్నాలు కలుగనీయకుండా వారికి విజయాన్ని అందించేటటువంటి మాత ఎవరు అనంటే విశ్వక్సేనుడు వారికి మరొక భార్య అయినటువంటి జయాదేవి. ఎవరైతే సంకల్పాన్ని స్వీకరించారో స్థిరమైన సంకల్పం ఉంటుందో వారికి విజయం సిద్ధిస్తుంది అని చెప్పి వైష్ణవ ఆగమాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయన్నమాట. అంటే సమస్త మానవాళికి కూడా మనం శుభాలు కలగాలి, మరి ఆ స్వామికి నివేదన చేయాలి, ఆ స్వామివారికి మన కోరికలన్నింటినీ కూడా చెప్పుకోవాలి అన్నప్పుడు మనకి ఎవరయ్యా అంటే అదో మహాలక్ష్మి అమ్మవారు నిత్యానపాయినిగా ఉంటుంది. స్వామికి మనం చెప్పేటటువంటి కోరికలన్నీ కూడా నివేదిస్తూ ఉంటుంది. ఆ స్వామిని మనం ధ్యానిస్తాం. ఆ ధ్యానించేటప్పుడు పక్కనే ఉన్నటువంటి వేద స్వరూపిణైనటువంటి ఆ అమ్మవారిని కూడా మనం ప్రార్థిస్తాం. తద్వారా ఆ అమ్మవారు కరుణించి తప్పక స్వామివారికి ఆ కోరికలన్నింటినీ కూడా నివేదిస్తూ ఉంటుందన్నమాట. ఆ అమ్మవారు ఒక్కసారి పలికారట బ్రహ్మాది దేవతలతో, అఖండై బిల్వపత్రై మామర్చయంతి నరా భువి స్తోత్రేణానేన ఏ దేవా నరాయుష్మత్కృతేన వై. బ్రహ్మాది దేవతలతో ఒక మాట అన్నారట,
భూలోకములో నన్ను ఎవరైతే ఈ స్తోత్రాలతో స్తుతిస్తారో మారేడు దళాలతో అర్చిస్తారో వారంతా కూడా వాళ్ళ పూర్వస్థానాన్ని పొందుతారు. ఎవరైతే మానవులంతా కూడా ధర్మార్థకామ మోక్షాలనేటువంటి పురుషార్థాలన్నింటినీ కూడా పొందగలుగుతారు అని చెప్పారట. అదిగో దీక్షాకంకణ ధారణ. అమ్మవారిని ఇరువురిని కూడా ధ్యానించి పూజించి తద్వారా వామహస్తాలకి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. సభక్తికంగా ఆ కార్యక్రమాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. పద్మ సరోవరంలో ఏతంచింది. ఆవిడ్ని స్తుతించినటువంటి మనుషులందరికీ కూడా ఐశ్వర్యాల్ని, దీర్ఘాయువును, విద్యను, తేజస్సును, పుత్ర సంతాదులను కూడా అనుగ్రహిస్తుంది. చివరికి మోక్ష సామ్రాజ్యాన్ని కూడా అలంకరించమని చెప్పి పలికిందట. అందుకే విష్ణు వక్షస్థల స్థిత అయినటువంటి ఆ మహాలక్ష్మి అమ్మవారు సమస్తమైనటువంటి మానవాలన్నిటికీ కూడా శుభాలు కలిగేటట్లుగా ఆశీర్వదించింది. అమ్మవారికి నామాలను మనం కీర్తిస్తాం. ఏవం 24 నామభిః బిల్వపత్రైః లక్ష్మ్యర్చనం కుర్యాత్ తేన సర్వాభీష్టసిద్ధిర్భవతి. బ్రహ్మాది దేవతలంతా కూడా అమ్మవారిని నామావళితో ప్రణవపూర్వకంగా స్తుతించారట. అప్పుడు అమ్మవారు కరుణించి సమస్తమైనటువంటి సంపదలన్నీ కూడా సమకూరేటట్లుగా కూడా అనుగ్రహించిందట. అదిగో దీక్షాకంకణ ధారణ. మన భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. సకల జగత్తులన్నిటికీ మోసేటటువంటి భారాన్ని వహించేటటువంటి తల్లి సహనమూర్తికి ప్రతీకగా కూడా మనం భూదేవి మాతను మనం స్మరిస్తూ ఉంటాం. వరాహస్వామి యొక్క అంకసీమపై అలరారుతూ వరాహస్వామి ఒకసారి అమ్మవారికి బోధించాడట. ఓం నమ శ్రీ వరాహాయ ధరణి ఉద్ధరణాయ అనేటువంటి మంత్రాన్ని ఎవరైతే పలుమార్లు పఠిస్తారో వారికి భూసంపద, ధన సంపద, సమస్తమైనటువంటి ఐశ్వర్యాలన్నీ కూడా లభించుగాక అని చెప్పి స్వామి ఆశీర్వదించారట. అదిగో దీక్షాకంకణ ధారణ నిర్వర్తించిన పిదప అర్చకవరేణ్యులు కూడా స్వయంగా దీక్షాకంకణ ధారణని నిర్వర్తించుకుంటూ ఉన్నారు. శ్రీరంగస్థల వెంకటాద్రికరిగిర్యాదౌ శతేష్టోత్తరే స్థానే గ్రామనికేతనేషు చ సదా సాన్నిధ్యమాసేదుషే అర్చారూపణమర్చకాభిమతిత స్వీకుర్వతే విగ్రహం పూజాంచాఖిల వాంఛితాన్ వితరతో శ్రీశాయ తస్మై నమః. మనకి దివ్యక్షేత్రాలు 108 ఉన్నట్లుగా కూడా పురాణాలు చెప్తూ ఉన్నాయి. శ్రీరంగము, కంచి, వెంకటాచలము ఈ క్షేత్రాల్లో నెలకొలి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు అర్చామూర్తిగా వెలసి ఉన్నాడండి. ఆ స్వామిని పూజించి భక్తులు సకల వాంఛితాలు కూడా నెరవేర్చుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆ కరుణాసముద్రుడు అభీష్టదాయకుడై అందరి యొక్క కోరికల్ని కూడా సిద్ధింపజేస్తూ ఉంటాడు. అదిగో అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. సకల దేవతల్ని కూడా ఆవాహన చేయబోతూ ఉన్నారు. సమస్త శేషాచలానికి కూడా స్వామివారి యొక్క కళ్యాణోత్సవాన్ని వీక్షించడానికి యజ్ఞపూర్వకంగా ఆరాధన అనేటువంటిది చేయబోతూ విశ్వే దేవాసో అధివోచరామే దేవే షడర్వే ऋणकृणोत विश्वे देवासै हमीरगित्थं महास्महि प्रत्ययामातनोभिर्मारधामत्वशते सोमराजन् जातवेदो भुवनस्य रेतजहसञ्जतपसो इत्यनिश्यते अग्निमश्वत्थाद्रिहव्यवाहकं शमे गर्भाञ्जनयन्योमयो भोः घृतप्रदीको घृतयो निरग्निघृते समिद्धो घृतमस्यान्नम् घृतप्रशस्त्वाजरितो वहन्ति घृतं पिबन् सुखिदायक्षिदेवान् अदितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवेद प्रसुभा ब्रह्मजिज्ञानं ब्रह्मं प्रस्तादुषीमतस्रुजो वेन आवह स बुद्धिया उपमा अस्य विष्टासतश्चयो नमस्तस्य वः ओं भूब्रह्माणमवाहयामि प्रजापतिमवाहयामि पितामहमवाहयामि हिरण्यगर्भमवाहयामि ब्रह्मणे नमः इदमासनं सोमो धैर्यं सोमो अर्वन्तमाशकं सोमो वीरङ्करमञ्जं ददातु साधन्यं प्रत्यकं सभेकं तस्त्रवणं ज्योतिराज तस्मै ओं भूस्वमवाहयामि ओं भमर्यज्ञाङ्गमवाहयामि भोगं सुवृन्दमवाहयामि ओं भूर्भवस्वस्तिन्द्रमवाहयामि सोमस्य इदमासनं ब्रह्मणे नमः सर्वोपचारान् समर्पयामि सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावृथयित्पन्नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं जधेः ओं प्रोक्ष्या सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावृथयित्पन्नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं जधेः ओं प्रोक्ष्या पवित्रे स्तो वैष्णव्ये स्तो यज्ञे स्तो वायुभूते स्तो विष्णोर्मनसा भूते स्तो यज्ञस्य
पावनेस्तः परशर्ष पवित्रे स्तोमैष्णव्यो देवसविदप्रसवनात् तच्छिद्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिरापो देवीरग्रे भुवो अग्रे गुवोऽग्रयमं यज्ञं नयताग्रे यज्ञपदिन्धत्त युष्मानिन्द्रो वृणीतपुत्रतूर्ये योजमिन्द्रमवृणीर्धं वृत्रतूर्ये प्रोक्षितास्था कृष्णोऽस्याघरेष्टोऽग्नये त्वा स्वाहा वेदिरसि बर्हिषे त्वा स्वाहा बर्हिरसि स्निग्भ्यस्त्वा स्वाहा दिवे त्वा अन्तरिक्षायत्वा पृथिवी त्वा पूषायत्वा विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापिनारायणमावाहयामि ब्रह्मण्डमप्रणेष्यामि यजमानवाचं यच्छाप्रणय यज्ञं देवता वर्धयत्वन्नागस्य पृष्ठेटमानो सप्तर्षीणागं सुकृतां यत्र नागस्तत्रेमं यज्ञं यजमानं च धेहि ॐ प्रणया सोमाप्रणेष्यामि यजमानवाचं यच्छाप्रणय यज्ञं देवता वर्धयत्वन्नागस्य पृष्ठेटमानो सप्तर्षीणागं सुकृतां यत्र नागस्तत्रेमं यज्ञं यजमानं च धेहि ॐ प्रणया ओमप्रणयतसमप्रणयत्वापो देवी प्रणयानि यज्ञकं सकं साधयन्तुनः इदं वदन्ति कृतभक्तापदाकसहस्रभोषं कितमानेऽन्यञ्चतीः कोवो युनक्ति समो युनक्ति संविशन्तान्ति वीरवृषपात्राणि देवयत्यायै प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि वसुनावाहयामि मरुतावाहयामि रुद्रानावाहयामि आपावोपस्पृश्य श्रीमहाविष्णुमावाहयामि बृहत्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि स्तनावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसुमावाहयामि औपासनयज्ञमावाहयामि यज्ञदेव विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतिगे दुष्टनोभामि ब्रह्मणे दुष्टनोभामि इन्द्रागे दुष्टनोभामि अग्नये दुष्टनोभामि सोमागे दुष्टनोभामि अग्नये दुष्टनोभामि सोमागे दुष्टनोभामि अग्निशोमाभ्यां दुष्टनोभामि प्रजापतिगे दुष्टनोभामि ब्रह्मणे दुष्टनोभामि इन्द्रागे दुष्टनोभामि वसुभ्यां दुष्टनोभामि मरुद्भ्यो दुष्टनोभामि रुद्रेभ्यो दुष्टनोभामि आपावोपस्पृश्य श्रीमहाविष्णवे दुष्टनोभामि बृहत्तये दुष्टनोभामि मित्रागे दुष्टनोभामि वरुणागे दुष्टनोभामि आदित्येभ्यो दुष्टनोभामि अस्भ्यां दुष्टनोभामि पूष्णे दुष्टनोभामि कक्षागे दुष्टनोभामि कक्षदेवता सोमागे दुष्टनोभामि औपासनयज्ञागे दुष्टनोभामि यज्ञदेवता विश्वेभ्यो देवेभ्यो जुष्टं निर्वभामि सर्वदेवेभ्यो दुष्टनिर्वभामि आज्यन्त्रप्यधिस्रयामि जरन्त्रप्यधिस्रयामि अग्ने द्योदरसि समिधसि स्वाहा अमृतभजमारुणमसि अन्तरिधमृक्षोऽन्तरिधा अनादयः प्रत्युष्टमृक्ष प्रत्युष्टा अनादयः चित्तरिस्थापनात् तच्छित्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पतिस्थापनात् तच्छित्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्माद्पदापनात् तच्छित्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिः स्वाहा करसम्पूर्णावासविधो गृहीत्वा मूलाग्राभ्यां कृतं स्पर्शयित्वाभ्यर्च्या अक्षता आद्स्य चरुभिः इमामे अग्निष्टकाधेनवः सन्त्वेकाच शतञ्च सहस्रञ्च आयतञ्च नियतञ्च प्रयतञ्च अर्पतञ्च न्यर्पतञ्च समुद्रश्च मध्यञ्च अन्तश्च प्रार्थश्च इमामे अग्निष्टकाधेनवः सन्तु इन्द्राय नमः अग्नये नमः यमाय नमः नृतये नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोजसे नमः जराप्रभवे नमः विसर्पणे नमः वैश्वानराय नमः जातवेदसे नमः अदितेन मन्यस्व अनमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रसुमा षष्टिशतसहस्रान्यतमक्षयमर्बुदवानया अयन्त यद्म आत्मा जातवेदस्तेनेत्यस्ववर्तस्वजेत्तमर्तकिदास्मान् प्रजगापशभिर्ब्रह्मवर्चसेनान्नात्येन समेधयस्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्यादीशानान्तं इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राय स्वाहा वासुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा आपावोपस्पृश्य श्रीमहाविष्णवे स्वाहा बृहत्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा श्रीभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवता सोमाय स्वाहा औपासनयज्ञाय स्वाहा यज्ञदेवता विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिकार्या ओं भूस्वाहा भवस्वाहा भोगं सुवस्वाहा ओं भूर्भुवस्व स्वाहा अदितेन्वमग्रस्ताः नमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसविदप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीप्रियपुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यञ्जकर्मणि औपासनाग्नौ आघारान्ते स्वरमन्त्र अक्षरक्रियादोष प्रागच्चित्तार्थमतो देवादिशत्वैष्णवहोमं होष्ये अदितेन मन्यस्व अनवतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रसुमा ओम अतो देवा अमन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रिधानधरेमनं समूढमस्य भागं श्रेः स्वाहा त्रीणि पदा विक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन्
ब्रह्मण्यन् स्वाहा विष्णोक्रमाणि शरीरो व्रतानि पुरेन्द्रस्य सखा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिमेव चक्षुरादर्घ स्वाहा तद्विप्राधोपपञ्चमोजाग्रवागं सस्यमिन्धने विष्णोर्कित्रमं पदक स्वाहा ओम भू स्वाहा ओम भव स्वाहा ओम सव स्वाहा ओम भूर्भुव स्व स्वाहा अदितेन्मग्रस्ताः नमरेन्मग्रस्ताः सरस्वतेन्मग्रस्ताः देवसमिदप्रासामीः శోభాన పాడు మనరే చెరువులు కనకాంబరుడతడు కనక కుచగిరికి కొనబుగలనిద్దరికి కూడే పొంతనము కనకాంబరుడతడు కనక కుచగిరికి కొనబుగలనిద్దరికి కూడే పొంతనము నేడే నాగవల్లి ఆడుచు శోభాన పాడు మనరే చెరువులు నీలవరుడుగతడు నీలకుంతలికి చాలుకొని ఇద్దరికి జంట తగును నీలవరుడుగతడు నీలకుంతలికి చాలుకొని ఇద్దరికి జంట తగును చెలులు
ఓం శ్రౌతస్మార్తాదికం కర్మణిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్తవేదార్థవిదే విఖనసే నమః. నారాయణం సకమలం సకలామరేంద్రం వైఖానసం మమ గురుం నిగమాగమేంద్రం భృగ్వత్రిగస్య మమరీతి మఖాన్మునీంద్రాణి సర్వాణహం కులగురూన్ ప్రణమామి మూర్ధనా. అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాపరిమితశక్త్యా భ్రయమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానామనేకకోటి బ్రహ్మాండానాం ఏకనమే పృథివ్యప్తేజో వాయువ్యాగాచ అహంకార మహదవ్యక్తాఖ్యసప్తావరణైరావృతే అస్మిన్ మహది బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిక్కజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సమర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అథో భాగే మహానాలాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణి మండలమండిరే ఐరావత పుండరీకవామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రనీకాఖ్య అష్టదిగ్దండి చుండాదండోత్తంభిదే అమరావదే తేజోపదే సంయమనే రక్షోపదే సింధుపదే గంధవత్యలకావదే యశోపదే త్యష్టదేవపదే విరాజితే ఇంద్రాగ్నియమ నిరడితి వర్ణవాజకుమేర ఈశానాఖ్య అష్టలోకబాలక పరిపాలితే లోకాచలవలహితే నలవనేక్షుసురాసర్పితశిక్షేర సుత్తోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంభూ ప్లక్ష కుశక్రౌంచ శాకశాలమలి పుష్పరాఖ్య సప్తద్వీపద్వీపితే మాహేంద్రమలయ సఖ్య అదృక్షద్వింధ్యపారయాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారతికిం పురుష హారీలావృతపత్రాశ్వకేతుకమాలక హిరణ్యకరమణక కురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేనుతామ్రగభస్తి కుండాక గంధర్వ సౌమ్యవర్ణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మమ అనేక జన్మసూ ఇహ జన్మ నిచాయేతత్ క్షణపర్యంతం బాల్యయౌవన కౌమారవార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మద్వంస్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహిత ధామాతప సంఘాత కాలసూత్రాధి వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తలే సూర్యమండల పర్యంతం కృతరాసేన వర్షసహస్రావధానే ఏకైకతరాపకర్షణక్రమేణ సర్వరాస్య మకర్షణ సంహితకాలే శ్రీహరిలోకే నివాససిత్యర్థం త్రిగణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామశాంతపడవాజపీజ పౌండరీకాశ్వమేధాధి శతకృత పుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుత్స్య మతమితి చతుర్విధ మోక్షఫలసిత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనిలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ విఖనోమణీంద్రమదానుసారవిర్భక్వాదిభిర్వశిష్టాదిభిః దివ్యమహర్షిభిः రిక్తగుహ్య ధర్మపురాణ ఇతిహాస కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. ఓం అస్య శ్రీమదాదినారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య సింగచక్రశారంగ కౌమోదకీ నందకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమత్ వైఖానస భగవత శాస్త్ర ప్రకారేణ ఆంగీరస బారహస్పత్య భారద్వాజత్రకారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగీరస బారహస్పత్య భారద్వాజత్రకారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణ భూషస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణో క్రియాతి వశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణ భూషస్య శ్రీ మహావిష్ణోః పరమాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరస బారహస్పత్య భారద్వాజత్రకారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుటమకుటమణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరస బారహస్పత్య భారద్వాజత్రకారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ దివ్యపీతాంబరధరాయ దివ్యమాల్యోభి శోభితాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వాభావ లావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ ऋग्यजुस्सामाधर्मणसकलवेदाध्यायिनी भार्गवत्स्यमन आप्नुवान और्वमेदलपञ्चारुषेय प्रवरान्वित भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारपदीं सर्वाङ्गना सम्मोहन संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीं अयोनिजां भृगोः सङ्कल्पतनयां उत्तरफल्गुणी नक्षत्रे कन्यारासौ जातायां श्री श्रीदेवी नाम्नीं इमां कन्यां दास्यामि
ऋग्यजस्सामाधर्मणसकलवेदाध्यायिनीं काश्यप आवत्सारणी ध्रुवत्रगारुहेय प्रवरान्वित काश्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारपदीं सर्वाङ्गना सम्मोहन संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीं अत्यन्तसौन्दर्यपदीं बहु श्यामलाङ्गीं कश्यप प्रजापतेः सङ्कल्पतनयां रेवती नक्षत्रे मीनरासु जातायां श्री भूदेवी नाम्नीमिमां कन्यां दास्यामि कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्युतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोकजगीर्षया कन्यां सालङ्कृतां साध्वीं सुशीलाय समेदशेत् प्रयतोऽहं प्रयच्छामि धर्मकामार्थसिद्धये विश्वम्भरा सर्वभूता साक्षिण्यः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानमुहूर्तः सुमुहूर्तो अस्तु। ఓ వెంకటేశాయ. తిరుకల్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి కన్యాదాన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. వివాహ పద్ధతుల్లో స్వామివారికి ఏ విధమైనటువంటి విషయాన్నంతా కూడా నిరూపిస్తూ గోత్రప్రవరలతో, గోత్రము అంటే ఒక వంశాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ప్రవర అంటే ఆ మూల పురుషుడైనటువంటి ఋషి యొక్క పరంపర అనేటువంటిది కూడా మనకి తెలియజేస్తూ ఉంటుంది. అందుకే స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క ఋషి పరంపరను కూడా ఇప్పుడే మనం తెలుసుకున్నాం. అదిగో మాంగళ్య పూజను గావించబోతూ ఉన్నారు. మాంగళ్య ధారణకు అంతా సిద్ధం చేస్తూ మాంగళ్యం తంతునా నేనా లోకరక్షణ హ్యూతునా అని చెప్పి సమస్తమైనటువంటి లోకరక్షణ నిమిత్తమై స్వామివారికి ఇటువంటి కళ్యాణాదులు కూడా నిర్వర్తిస్తూ ఉంటారు. స్వామివారి యొక్క వివాహము సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మ, శంకరుడు, దేవేంద్రాది, ఇంద్రాది దిక్పాలకులంతా కూడా మహర్షులు కూడా విచ్చేశారట. ఆనాడు వైశాఖ శుద్ధ దశమి నాడు శుక్రవారం నాడు స్వామివారికి అతివైభవంగా వివాహం జరిగితే 5 రోజుల పాటు సమస్తమైనటువంటి దేవతాగణం అంతా కూడా భూలోకానికి విచ్చేసింది. శేషాచలం, నారాయణపురం అంతా కూడా స్వామివారి వివాహ కళ్యాణ శోభ అనేటువంటిది బాగా మనకి కనిపించిందట. స్వామివారి పెళ్లికి అతిథులుగా విచ్చేశారు. వారందరికీ కూడా షడ్రసోపేతమైనటువంటి భోజనాలు కూడా సిద్ధమయ్యాయట. మరి అగ్నిహోత్రుడికి ఆ కార్యం అప్పగించారు. మరి అగ్నిహోత్రుడు స్వాహాదేవితో కూడా సకల పదార్థాలు కూడా సిద్ధం చేశారు. అయితే ఈ భోజన పదార్థాలను ఎవరికి ముందు వడ్డించాలి అని చెప్పి చర్చ మొదలైందట. అప్పుడు శ్రీనివాసస్వామి ఒక్కసారిగా చతుర్ముఖ బ్రహ్మను అహోబిల నృసింహస్య పూజాం కృత్వా నివేదయ ఇత్యుక్తో వాసుదేవేన నృసింహస్యార్పణం నృప. బ్రహ్మదేవుణ్ణి శ్రీనివాసస్వామి ఈ విధంగా పలికాడట. భోజన పదార్థాలన్నీ కూడా నీవు మొట్టమొదటిగా అహోబిల నృసింహస్వామికి నివేదన చేయించి ఆ తరువాతే అతిథులకు వడ్డించమని కూడా చెప్పాడట. అందుకే స్వామివారికి ప్రథమ నివేదనము అనేటువంటిది చేసి ఆ తరువాత భోజన పదార్థాలన్నీ కూడా సకలమైనటువంటి అతిథులు అందరికీ కూడా వడ్డించటము అనేటువంటిది జరిగింది అని చెప్తారు. ఆకాశరాజు కూడా నారాయణపురం అంతా కూడా చలువ పందిళ్ళు వేయించాడు. పచ్చని తోరణాలు కట్టించి 4 దిశలా కూడా శోభాయమానంగా పంచరంగులతో ముత్యాల ముగ్గులు వేయించాడట. కనులు మిరుమిట్లు గలిపేటటువంటి కాంతులు వెదజల్లేటటువంటి దీపాలతో కూడా ఆనాడే అలంకరించారు. అంటే ఈనాడు మనం ఒక వివాహానికి కావలసినటువంటి విధులు చూస్తూ ఉంటే తప్పక మనము కళ్యాణ విధికి సకలమైనటువంటి ఈ కన్నులు మిరుమిట్లు గొలిపేటటువంటి కాంతులు కూడా ఈ దీపాలను వెదజల్లుతూ ఉంటాం. కానీ ఆనాడే స్వామివారి వివాహానికి ఈ సకలమైనటువంటి ఏర్పాట్లు, వాద్యాలు, ముత్తైదువులను రాపించటము, పద్మావతీదేవికి నలుగు పెట్టించటము, పన్నీటి స్నానాలు చేయించటము, పట్టు వస్త్రాలతో అలంకరించటము, రత్న ఖచ్చితమైనటువంటి ఆభరణాలన్నీ కూడా అలంకరింపజేయటం కూడా జరిగిందట. మరి శ్రీనివాసస్వామిని కూడా ఎదుర్కోలు కూడా ఆనాడు చేశారు. అంత వైభవంగా దివ్య సుందరమైనటువంటి విడిదిని కూడా ఏర్పాటు చేశారు. మరి సరస్వతి, బ్రహ్మదేవుడు, శివపార్వతులు, దేవతలు, ఋష్యాదులు వారందరికీ కూడా ఉచితమైనటువంటి మందిరాలు ఏర్పాటు చేశారట. చందన తాంబూల ఫలతోయములతో కూడా అందరినీ సత్కరించారట. మరి ఎలాగైతే బంధుపరివారం అంతా కూడా ముహూర్తానికి కావలసినటువంటి మంగళద్రవ్యాలు, సారెచీరలు, పండ్లు, నారికేళాలు, అక్షతలు, తాంబూలాదులు అన్నీ కూడా పళ్ళెంలో సమర్చటంలో అందరూ కూడా నిమగ్నమై ఉన్నారట. మరి అరుణోదయ ముహూర్తము అనేటువంటిది ఆనాడు ఆసన్నమైతే వశిష్ఠ మహర్షి కూడా ధరణీదేవి ఆకాశరాజును పిలిచి శ్రీనివాసస్వామికి పాదపూజలు కూడా చేయించమని చెప్పి సెలవిచ్చారట. అంటే ఎంత అంగరంగ వైభవంగా జరుగుతుందో చూడండి. ఈరోజు మనకి స్వామివారి కళ్యాణాన్ని వీక్షించేటటువంటి భాగ్యం కలిగినందుకు మనందరం కూడా అదృష్టవంతులు అని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే ఆనాడు
పాలు, పన్నీరు, అగరు, చందన పుష్ప, అక్షతలు, ధూపదీపాలు శ్రీనివాసస్వామికి ఆనాడు పాదపూజ చేశారండి. శ్రీనివాసస్వామిని ముత్యాల పల్లకిపై ఆసీనులు చేశారు. కర్పూర నీరాజనాలిచ్చి మరి విడుదు గృహం నుండి కూడా దేదీప్యమానమైనటువంటి వెలుగు కూడా కళ్యాణ మంటపానికి తీసుకెళ్లే విధంగా రత్నఖచ్చితమైనటువంటి పెళ్లిపీటలపై ఆసీనులు గావించారు. ఈనాడు మనం చూస్తూ ఉంటాం ఎంత గొప్పగా వివాహం జరిపించాలి అని చెప్పి అంటే మన బంధుమిత్ర పరివారాన్ని అంతా కూడా ఆ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యేటట్టుగా చూస్తూ ఉంటాం. మరి ఇది స్వామి కళ్యాణం అంటే ఇది విశ్వ కళ్యాణం, అందరికీ కూడా శ్రేయోదాయకం. కాబట్టి మరి ఆనాడు స్వామి యొక్క శుభలేఖలు ఎవరెవరికి అందజేయాలి అని చెప్పి అడిగితే ఉకులామాలిక చెప్పిందట, బాబు శ్రీనివాస స్వామితో పలికిందట, శ్రీనివాస నువ్వు విశ్వదేవుడు కాబట్టి లోకంలో ఉన్నటువంటి వారంతా కూడా నీ బంధువులే, కాబట్టి లోకంలో ఉన్నటువంటి వారందరికీ వివాహానికి ఆహ్వానించటము అనేటువంటిది నీ ప్రస్తుతం ఉన్నటువంటి కర్తవ్యము అని చెప్పి ఆ మాత తెలియచేస్తే వెంటనే స్వామివారు గరుత్మంతుని పిలిపించి 14 లోకాలకు కూడా శుభలేఖలు పంపించడము అనేటువంటిది జరిగిందట. ఎంత గొప్పగా జరిగిందో చూడండి. స్వామివారి యొక్క కళ్యాణం విశ్వ కళ్యాణంగా కూడా లోక కళ్యాణం కూడా ఆనాడే జరిగింది అని చెప్పి అంటే ఆ సమస్తమైనటువంటి దేవతలందరినీ కూడా గరుత్మంతుడు ఆహ్వానించి వచ్చాడు. మనకు తెలుసు గరుత్మంతుడు వాయువేగం కంటే కూడా వేగం కలిగినటువంటి వాడు. ఒక స్వామివారి వివాహాన్ని ఉచితమైనటువంటి ఆ విధులన్నీ కూడా సక్రమమైనటువంటి మార్గంలో సరైనటువంటి వారందరికీ కూడా అప్పచెప్పటం అనేటువంటిది జరిగితే వశిష్ఠుడు, బృహస్పతి, బ్రహ్మదేవుడు అందరూ కూడా వేదమంత్రాలు పఠనం చేస్తూ ఉన్నారట. ధరణీదేవి పద్మావతి అమ్మవారిని తీసుకుని వచ్చి పెళ్లిపీటలపై కూర్చోబెట్టిందట. ఆకాశరాజు ఏం చేశాడు అనంటే పద్మావతి అమ్మవారి యొక్క చేతిని పట్టుకొని ధరణీదేవి బంగారు పాత్రతో జలం పోస్తూ ఉంటే శ్రీనివాసునికి ఆనాడు కన్యాదానం చేశారండి. అంటే వశిష్ఠుడు శ్రీనివాసునికి పద్మావతీదేవికి కంకణాలు కట్టారు. ముత్తైదులు గానం చేస్తూ ఉంటే జ్యోతులను చేతబట్టి హారతులెత్తి శ్రీనివాసస్వామి ఇదిగో పద్మావతీదేవి యొక్క మెడలో మాంగళ్య ధారణ చేశాడు. బ్రహ్మ, మహేశ్వరులు అందరూ దేవతలంతా కూడా ఆనాడు పుష్పాక్షతలు అనేటువంటిది వెదజల్లారట. అదిగో మాంగళ్య పూజను పరిసమాప్తి గావించి స్వామివారి హస్తానికి తాకించినటువంటి అతి పవిత్రములైనటువంటి ఈ మంగళసూత్రాలను ఉభయ దేవేరులైనటువంటి శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా ధారణగా నిర్వర్తించబోతున్నారు. అతి పవిత్రమైనటువంటి వివాహములో కీలక ఘట్టానికి చేరుకున్నాం. ఆ అతి పవిత్రమైనటువంటి ఆ కార్యక్రమాన్ని మనం వీక్షించబోతూ ఉన్నాం. మాంగళ్య ధారణ ఆ కార్యక్రమం కూడా శ్రీదేవి, భూదేవి సమేతుడై ఇత్యుక్తస్థై ప్రసన్నాత్మ సౌమ్యరూపీ చతుర్భుజ. స్వామివారు ప్రసన్న స్వరూపుడై చతుర్భుజాలతో కూడా కూడి ఉండి శ్రీదేవి హస్తే కురుతా అథః సీతా సావిత్రీ ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రస్యాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. ఓం ప్రజాపతి సోమగుం రాజానమసృజత తంత్రయో వేదా అన్వసృజ్యంత తాన హస్తే కురుతా అథః సీతా సావిత్రీ భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక
మోదముతో నొకమాని మొదల బోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక. మోదముతో నొకమాని మొదల పోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక. ఆది మూలమగు హరి ఆతుమ సేవించక, ఆది మూలమగు హరి ఆతుమ సేవించక, ఏ దైవములగన్నానేమి సెలవు. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక, ఇతరుల వేడుకొంటేనేమి గలదు. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక. दर्शकं समान आज प्रमोषे स्वाहा तन्नो अग्ने वरुणस्य विद्वान् देवस्य हेडो वजासनिष्ठाः यजुष्टो बन्धनमत्सोषडानो विश्वान् द्वेषागंसि प्रममध्यस्मत् स्वाहा सत्वन्नो अग्ने मम भवति निदिष्टो अस्यावशतो व्यष्टो अवजक्ष्मण वृणकं मृडानो वेहमृडेकं दहवो नयेति स्वाहा तमग्ने अयास्यासन् मनसा हितः अयासन् हव्यमूहिजे यानो धेहि भेषटक स्वाहा ओम भू स्वाहा ओम भव स्वाहा ओम स्व स्वाहा ओम भूर्भव स्व स्वाहा अदितेन्वमग्स्ताः अनमदेन्वमग्स्ताः दरस्वदेन्वमग्स्ताः देवसविदप्रासामीः अस्य देवदेवस्य भगवन्नारायणस्य श्रीयपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यञ्जकर्मणि उपासनाग्नो सर्वप्रागश्चित्तार्थं हतो देवादिषट्मैष्टं होमं होष्येतेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविदप्रसवा ओम अतो देव ओम इमान् लाजानावपामि समृद्धे करणान् मम तुभ्यं च सम्पन्नानां तदग्निरनुमन्यताम् ययन्नार्युबभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा उदायुषा स्वायुषो दोषधेना गुम्रसेनो पर्जन्यस्य सुष्मेनो धस्ताममृताकुम् अनु विश्वाभूतत्वया वयं धाराबुधन्या इव अतिगाहे महित्विषः ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् इयन्नार्युबभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् ययन्नार्युबभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ओम भू स्वाहा ओम भव स्वाहा ओम स्व स्वाहा ओम भूर्भव स्व स्वाहा अदितेन्वमग्स्ताः अनमदेन्वमग्स्ताः दरस्वदेन्वमग्स्ताः देवसविदप्रासामीः श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यञ्जकर्मणि उपासनाग्नो सर्वप्रायश्चित्तार्थं हतो देवादिषट्मैष्टं होमं होष्ये अदितेन मन्यस्वा अनमदेन मन्यस्वा दरस्वदेन मन्यस्वा देवसविदप्रसुवा ओम अतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानदेवनं समूलमस्य भागं श्रे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि पश्यति गतो व्रतानि पश्यति इन्द्रस्य यज्ञस्य स्वाहा तद्विष्णो
विष्णो परमं पदकं सदा पश्यन्तु सूरजः दिवेम चक्षुरादर्घ स्वाहा तद्विप्राधो विमन्यमोजा कृपाकं सस्समिन्दते विष्णोर्यत्रमं पदक स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा ॐ सव स्वाहा ॐ भूर्भुवः स्वः स्वाहा अदितेन्वमुक्तस्ताः अणमनेन्वमुक्तस्ताः सरस्वतेन्वमुक्तस्ताः देवसविदप्राधामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्रीभूनिनाथमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाकिण्डकर्मणि उपासनाग्नौ कर्मसात् पुण्यार्थं वरिष्ठादन्त होमं होष्ये अदितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविदप्रसवा ॐ यतस्य कर्मणोतिरेजं यत्वान्योनमिहाकरम् अग्निष्टस्पृष्टकृद्विद्वान् सर्वकृष्टमुधरङ्गरोत स्वाहा अग्नये स्पृष्टकृते हुताहुतीनाङ्कामानागं समर्थयित्रे स्वाहा अग्नये स्वाहा अग्नये नाराय स्वाहा अग्नये नपतये स्वाहा प्रजापतये स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वाभ्यो देवताभ्य स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं देवतमस्मै स्वाहा अग्नये स्पृष्टकृते स्वाहा वास्तवते नमो वास्तवतये स्वाहा यन्म आत्मनो मिन्दाभूदग्निस्तत्पुनराः आर्जातवेदाभिदर्शनि स्वाहा पुनरग्निचक्षुर्धातुरिन्द्रो बृहत्पतिः पुनर्मे अस्मनायं चक्षुरादत्तमक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वषडनिष्टेभ्य स्वाहा भेषदन्द्रिष्टै स्वाहा कृत्यै स्वाहा दौराध्यै स्वाहा दिवीभ्य स्वाहा तनोभ्य स्वाहा अर्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येधोऽस्येति धीमहि स्वाहा समितस्य तेजोमयधेः स्वाहा यमस्य धीमहि मृत्योर्मेवाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मेवाहि स्वाहा सोमस्य धीमहि चित्तमेवाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मेवाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिमेवाहि स्वाहा सप्तदे अग्ने समित सप्तरिक्मा सप्तऋषिः सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्मा यजन्ति सप्तयो निरापरत्वा कृतेन स्वाहा रतधान विद्वान् नष्टभृतेन पूर्णमाहुतिञ्जहोमि मनसा प्रजापतये स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं ज्योर्भुक्तं पृथिवीभुक्तं वोषधिवनस्पतिगन्धर्वाप्तरश्चैव भुक्तम् अग्निर्जीर्णं वेदज्जीर्णं ज्योर्जीर्णं पृथिवी जीर्णं वोषधिवनस्पतिगन्धर्वाप्तरश्चैव जीर्णं सम्बन्धाम्बरिहरहविडाकृतेन समादित्यैर्वसभिः सम्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरङ्क्तां दिव्यं नभो गच्छतु यत् स्वाहा आद्यशेषम् इन्द्राय जहोमि स्वाहा अग्निस्तृप्यदो वेदस्तृप्यदो द्यौस्तृप्यदो पृथिवीतृप्यदो ब्रह्माद्यास्तृप्यन्तां वोषधिवनस्पतिगन्धर्वाप्तरश्चैव तृप्यन्तां मे दक्षिणपितृपितामहः प्रपितामहाश्चाक्षय्यमस्तृप्यन्तां मदितेन्वमुक्तस्ताः अनुमतेन्वमुक्तस्ताः सरस्वतेन्वमुक्तस्ताः देवसवितः प्रासामीः आवाहनदेवताभ्यो नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा सदसि सन्मे भूयात् स्वाहा सर्वमसि सर्वं मे भूयात् स्वाहा अक्षितमक्षित्यै जुहोमि अक्षितामसि मामे क्ष्येष्ठाः वरशिष्टाकक्वरेष्टाग्रं वचो अपावधीन् त्वेषं वचो अपावधीक स्वाहा ऊर्ध्वं यज्ञं लिखितं माजीक्वर्तमत्र मेधामश्मन् पृथिव्यादिवो वा विष्णुमतमा पृथिव्या स्वाहा पश्चिमतः परिधिमपनया दक्षिणतः परिधिमपनया उत्तरतः परिधिमपनया पश्चिमतो विष्णोः सदनमसि दक्षिणतो विष्णोः सदनमसि उत्तरतो विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वानन्यान् परसमुख्या ग्रन्थीन् विस्तृत्य अर्भिप्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापमोषधयो मरुतां पृषदयस्तदिपं गच्छ ततो न वृष्टिमेरय स्वाहा शुद्ध्यन्तां देवसदनम् शुद्ध्यन्तां देवसदनाम् भूतिस्मादेर्लभते नित्यगं सर्वयज्ञकृतं भवेत् अग्निमारतयो भूतिः आदित्य सोमो नमः त्रयायुधं जमदग्ने कश्यपस्य त्रयायुधं यद्देवानां त्रयायुधं तन्मे अस्तु त्रयायुषाम् दीर्घायुत्वाय बलाय सिताय सितञ्च वर्चसे त्रयायुषाम् आबोहिष्टामयो भवस्तानमूर्जे तथादनामहेरनाकितक्षसे योपशिवतमोरसस्तस्य भादिग तेहनः विशुतैर्व मातरः तस्मा अरङ्गमामवो यस्य क्षया जजिन्वधः आपो जनयथा जनः यत्तेऽग्ने तेजस्तेनाहं तेजस्वी भूयासं यत्तेऽग्ने वर्चस्तेनाहं वर्चस्वी भूयासं यत्तेऽग्ने हरस्तेनाहं हरस्मी भूयासं
మయి మేధాం మయి ప్రజాం మయి యజ్ఞస్తేజో దధాత మయి మేధాం మయి ప్రజాం మయి ఇంద్రియం దధాత మయి మేధాం మయి ప్రజాం మయి సూర్యో భ్రాజో దధాత్ మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హుదాసన యకృతంతపజాదేవ పరిపూర్ణంతరస్మే ప్రాయశ్చిత్తాని శేషాని హోమకర్మాత్మకాని వై తాని శేషాపశేషానాం కృష్ణాన స్మరణం బ్రహ్మ కాయేన వాచామనీంద్రియర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి ఇతి సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. బ్రహ్మణే నమః సోమాయ నమః పునఃపాత్రఘ్యాచమనీయం సమర్పయామి. బ్రహ్మణే నమః సోమాయ నమః యదా సుఖం యదా స్థానం ప్రవేశయామి. అగ్నిపురుషాయ నమః పునఃపాత్రఘ్యాచమనీయం సమర్పయామి. అగ్నిపురుషాయ నమః ఆజ్యోపహారం నివేదయామి. అగ్నిపురుషాయ నమః గుడోపహారం నివేదయామి. అగ్నిపురుషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి. భగవత్సవారోపణం సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. యజ్ఞేశ్వరాయ నమః యథా సుఖం యదా స్థానం ప్రవేశయామి. ఓం నమో వెంకటేశాయ. కళ్యాణోత్సవ విధిలో భాగంగా స్వామివారికి ప్రధాన హోమాన్ని కూడా జరిపి లాజహోమం, పూర్ణాహుతి, రక్షాతిలక ధారణ కైంకర్యాలను కూడా ఇప్పుడే పూర్తి చేశారు. అగ్ని గాయత్రీ జపాన్ని కూడా నిర్వర్తించి అదుగో వారణమాయిరం అని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుని మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ కొబ్బరికాయలు అటు ఇటు దొర్లిస్తూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కారణోద్భవాం పాండ్య విశ్వం భరాం దేవీం వందే శ్రీరంగనాయకీం. ఆనాడు రంగనాథస్వామి ఆలయ రాజగోపురం ముందర మేడతాళాలతో కూడా పల్లకిని దింపారట. పెళ్లి కూతురు శోభతో మహాలక్ష్మి వలె అలంకరించబడింది గోదాదేవి. అందరూ కూడా ఆమెను చూసి ఆశ్చర్యంతో కూడా మంగళవాయిద్యాలు అన్నీ కూడా డోలు, సన్నాయి మేళాలు, మంగళధ్వనితో వేద పండితులంతా కూడా వేదఘోష మిన్నుమిట్టిందట. అంటే స్వామివారి యొక్క వివాహం ఆనాడు గోదాదేవితో జరగబోతూ ఉన్నది అని చెప్పి అంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి వారంతా కూడా విచ్చేశారట. సకలమైనటువంటి ఆదిశేషుడు సహస్రపణాలతో కూడా స్వామివారిపై ఛత్రం పట్టినట్లుగా ఆచ్ఛాదన చేశాడట. తెల్లటి పట్టువలే కుసుమకోమలమైనటువంటి తన పాము చుట్టలపై స్వామికి సున్నితంగా పవళింప సేవ చేశాడు. అదిగో చూడండి, పుష్పమాల పరివర్తన కైంకర్యాన్ని కూడా ప్రారంభించారు. స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి వరమాలను మహాలక్ష్మి అమ్మవారికి సమర్పణ గావించి మరలా అది స్వామివారికే ధరింపజేయబోతూ ఉన్నారు. మరి అలాగే స్వామివారు కూడా శంఖచక్రాది ఆయుధుడై నుదుట తిరుమణినామం వెన్నెల కాంతితో కూడా ప్రకాశిస్తూ ఉన్నదట. తెల్ల కలువు వంటి విశాల నేత్రాలు, అశేష భక్తజన సాంద్రము కూడా అనుగ్రహ వీక్షణాలతో స్వామివారు ముంచెత్తారట. గర్భాలయములో మూలవరుల యొక్క సేవలో నిలిచినటువంటి అర్చక స్వాములు కూడా వేదమంత్రాలతో కళ్యాణ మంత్రాలన్నీ కూడా పఠించడం మొదలుపెడితే ఆనాడు స్వామివారికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తించారు. కస్తూరి తిలకం దిద్దారు. వెండి జన్యాన్ని కూడా ధరింపజేశారు. అదిగో స్వామివారికి మరలా ధరింపజేసినటువంటి అదే వరమాలను మనం భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా సమర్పణ చేసి మరలా స్వామివారికి అలంకరించబోతూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నాం. స్వామివారు ఎలా ప్రకాశించారు అంటే ఉదయించే సూర్యుని వంటి బంగారు కాంతులు విరజమ్మేటటువంటి పట్టు పీతాంబరాన్ని ధరించారు. సకల కళ్యాణ గుణాభిరాముడై మరింతగా ప్రకాశిస్తూ ఉన్నాడట. అంత గొప్పగా స్వామివారి యొక్క వివాహం జరగబోతూ ఉంటే గోదాదేవితో ఆ గోదాదేవి సరాసరి ఎలా జరుగుతుందా అని చెప్పి అందరూ వీక్షిస్తూ ఉంటే ఒక వెలుగు పుణ్యము స్వామివారి విగ్రహం ముందు వెలిగిందట. జ్యోతివలే ప్రకాశించింది. గోదాదేవి ఏమైంది, కనపడలేదు అంటే అదుగో మరుక్షణం ఆమె అదృశ్యమై ఆమె చేత ధరించినటువంటి వరమాల రంగనాథ స్వామి యొక్క మెడలో వ్రేళ్లాడుతూ ఉన్నది. బ్రహ్మాది దేవతలకు ఋషులకు ప్రభుడను నేనగుట వలన నా యొక్క ఉత్పత్తిని మరియును నా మహిమ నెరుగలేరు. నన్ను గొల్చెడు వారికి నాయందు భక్తి గల్గిన వారికి నన్ను చేరెడు జ్ఞానము ఇత్తును నాలోన చేర్చుకొందు. స్వామిని ధ్యానిస్తే
భక్తితో మనం ఏదైతే స్వామిని ధ్యానిస్తామో స్వామి జ్ఞానాన్ని ఇస్తాడు, ఆయనలో చేర్చుకుంటాడు అని కూడా చెప్తూ అదిగో అక్షతారోపణ కార్యక్రమం, తలంబ్రాల కార్యక్రమం, అన్నమాచార్య సంకీర్తనాలాపనతో సభక్తికంగా వీక్షిద్దాం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. ఓ